మరణాత ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడునై ఉన్న క్రీస్తు యేసు స్వామి పరిశుద్ధ నామమున కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడైండును గాక. ఆమెన్. పిల్లరా, ఈ కరోనా కలవర విపత్కాలములో అనునిత్యం దేవుని ఆత్మ ద్వారా ఆదరింపబడుచు, దైవవాక్యము ద్వారా బలపరచబడుచు, దైవ స్తుతి ద్వారా దేవుని మహింపరచుట ద్వారా దేవుడు అనుగ్రహించు ఆదరణ అందుకుంటూ, దైవ సన్నిధిలో దేవుని యొక్క ముఖారవిందము వీక్షిస్తూ ఆయన మహిమ ప్రసన్నత అనుభవిస్తూ ఉన్న ప్రియులారా, అట్టి మహిమ కాంతిలో మనం ప్రకాశిస్తూ త్వరలో ఈ యొక్క ప్రళయము నుండి విడుదల కాగల ధన్యత దేవుడు మనకు ప్రసాదించును గాక. పిల్లరా, ఈ దినం మనం ధ్యానం చేసుకునవలసినది 116వ కీర్తన. ఈ 116వ కీర్తన యొక్క సారాంశమును 2 వాక్యముల ద్వారా మనం గుర్తిద్దాం. ఒకటి కరోనా త్రాణ, అనగా కరోనా యొక్క బలము, కరోనా యొక్క సత్తువ. రెండవది ప్రార్థన యొక్క కరుణ, అనగా ప్రార్థన ఆలకించు దేవుని యొక్క చెవి. ఈ కరోనా బలత్కార సమయములో మనం దృష్టి సాధించవలసినది దేవుని యొక్క చెవి తట్టు, దేవుని యొక్క శ్రద్ధ ఆసక్తి తట్టు మనం దృష్టి సాధించి ప్రార్థన ద్వారా మన మనవులు దేవునికి సమర్పింపవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క అంశమును మనం ధ్యానించే నిమిత్తం 5 పదాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఒకటి ఉగ్గు, అనగా ముడత, అనగా వంపు. దావీదు జీవితంలో తనకు అనేకమైన వంపులు, తన జీవితంలో సౌలు అను రాజును బట్టి, తాను సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకింపబడిన తరువాత అసూయతో పగపట్టి ఎలాగైనా దావీదును మటుమాయము చేయాలన్నా, సంహరించాలన్నా సౌలు యొక్క ముడతలు, సౌలు యొక్క వంపులు, దీనిని మనం ఉగ్గు. రెండవది యొగ్గు. దేవుడు నా ప్రార్థనకు చెవి యొగ్గి ఉన్నారు. యొగ్గు అనగా వినుట. మూడవది ఒగ్గు, ఒగ్గెను, అనగా ప్రార్థన ఆలకించిన దేవుడే కార్యము జరిగించుటకు ఆయన సంకల్పించుకొని పూనుకొనుట మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. నాలుగవది మొగ్గు, అనగా దావీదు దేవుని మీద తన మనస్సు నిలుపుకున్న వారై ఉన్నారు. దేవుని మీద తన విశ్వాసమును ఆనింప చేసుకున్న వారై ఉన్నారు. అడుపిమ్మట మనం చూసినట్లయితే దేవుడు ఒగ్గెను, అనగా దేవుడు పూనుకొనెను. అడుపిమ్మట జరిగినది దేవుడు బగ్గుమనెను. దేవుడు మహాబలముతో, పరాక్రమముతో, శక్తితో దావీదు యొద్దకు ఏతించి దావీదును దేవుడు సంరక్షించెను. దేవుడు బగ్గుమనగా, దేవుడు ప్రజ్వలింపగా
పరాక్రమ ప్రభావములతో దేవుడు అరు తెంపగా, దేవుడు దిగిరాగా శత్రువులు బొగ్గు అయిపోయిన వారై ఉన్నారు. శత్రువులు మటుమాయమైపోయిన వారై ఉన్నారు. బెడ్లేని వారు అంటారు, మటాష్ అంటారు. కాబట్టి దావీదు తన వంపులలో, తన బాధల్లో, తన విపత్తులలో తాను దేవుని తట్టు తిరిగి దేవుని మీద మొగ్గు చూపిన వాడై తాను ప్రార్థింపగా దేవుడు తన ప్రార్థనకు చెవియొగ్గి దేవుడు ఒగ్గెను అనగా దేవుడు పూనుకొని దేవుడు బగ్గుమని అరుదించి దావీదు శత్రువులను బొగ్గి చెయ్యుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో దేవుని యొద్ద నుండి సహాయం అందుకున్న దావీదు మహారాజు గారు దేవుడు తనను కాపాడిన వైనమును ధ్యానము చేసుకుంటూ ఈ 116వ కీర్తన రచించి దేవునికి ఆలపించి దేవుని ప్రస్తుతించుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కావున ఎవరైతే దేవుని కీర్తించువారై ఉంటారో దేవుడు వారిని కీర్తనీయులుగా దీవించువారై ఉన్నారు. దేవుని కీర్తించువారు దేవుని ద్వారా కీర్తింపబడతారు, లోకము ద్వారా కూడా వారు కీర్తింపబడతారు. అందుచే దైవజనులు దేవదాసయ్య గారు రాసిన పాటలో వందింతువు నీవు నన్ను, వందింతును నేను నిన్ను, నీవు నన్ను కీర్తిస్తే నేను నిన్ను కీర్తిస్తాను అని ఈ చక్కని పాట ద్వారా మనకు సెలవిచ్చిన వారై ఉన్నారు. పిల్లరా, ఎటు చూసిన ఈ కరోనా విలయ తాండవములో దేవుడు మనలను అనునిత్యం అనుక్షణం సంరక్షిస్తూ కాపాడుచు మరణ బంధకములలో నుండి మనలను విడిపిస్తూ ఉన్న ఆయన కృపను మనము తలంచుకొని ఆయనను మనం కీర్తించువారమైతే దేవుడు మన కీర్తిని ప్రసిద్ధి చేయువారై ఉన్నారని గ్రహింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ వాక్యమును మన జీవితములకు, ప్రస్తుత కాల సందర్భములకు మనం అన్వయించుకొని మనం పరీక్షించి ధ్యానము చేసుకుందాం. ఈ యొక్క అన్వయములో కాసేపు మనలను మనం దావీదు స్థానములో మనం ఊహించుకుందాం. అలాగే మన మీద పడుతూ, మనలను వెంటాడుతూ, మనలను అడుగడుగున తరుముతూ ఉన్న ఈ కరోనాను దావీదు శత్రువైన సౌలుతో మనం సరిపోల్చుకుందాము. పిల్లరా, దావీదును సౌలు నుండి కాపాడిన పరమదేవుడు ఈ భయంకరమైన సొల్లు కరోనా నుండి మనలను సంరక్షించగల సమర్థుడై ఉన్నారని మనం విశ్వసించి ఆయనను ప్రస్తుతించి ఆయనను ప్రార్థించి ఆయన ఇచ్చ అమోఘమైన ఆరోగ్యముతో, రక్షణతో, ఆశీర్వాదముతో మనం రయముగా, టీవీగా, దర్జాగా, దొరలవలే ముందుకు సాగవలసిన వారము అయి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణలైన తరువాత పేతురు గారికి సంఘం యొక్క బాధ్యత అప్పగించుటకు అపోస్తలుడైన పేతురు గారితో ప్రభు సంభాషిస్తూ, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నీవు నన్ను
అని ముమ్మారు బొంకిన పేతురు గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువే ముమ్మారు పేతురు యొక్క ప్రేమను ప్రమాణము పూర్వకముగా ఆయన తెలుసుకుంటూ ఒట్టు పెట్టి, నీవు నన్ను ముమ్మారు ప్రేమించువాడవైతే నా సంఘమును కాయుమో, నా సంఘమును మేపుమో అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని ప్రేమించువారని దేవుడు ప్రేమించువారై ఉన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణులైన తరువాత ఆరోహణానికి మునుపు పేతురు గారి యొద్ద ముమ్మారు ప్రమాణము చేయించుకుంటూ ఉన్నారు. ఏమని అనగా, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అలాగే మనమును దేవుని ప్రేమిస్తూ ఉన్నామా? యోహాను గారు అంటారు, మొదట ఆయన మనలను ప్రేమించను గనుక మనమును దేవుని ప్రేమింపవలసిన వారమై ఉన్నాం. 116వ కీర్తన మొదటి వచనములో, నేను దేవుని ప్రేమించుచున్నాను. ఎందుకు నేను దేవుని ప్రేమించుచు ఉన్నాను అనగా, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. అందుకే దైవజనుడు రాస్తారు, ప్రార్థన ఆలకించిననో, ప్రార్థన విననో, వినకుండిననో, నెరవేరిననో, నెరవేరకపోయిననో తప్పు తలంచుట హాని, దేవుని అపార్థము చేయుట హాని. కాబట్టి ఈవేళ ఎందరో కరోనా వ్యాధి నుండి చికిత్స ద్వారా ఆరోగ్యవంతులుగా ఆసుపత్రి నుండి బయటికి వస్తూ ఉన్నారో వారందరూ డాక్టర్లను ప్రేమిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలను ప్రేమిస్తూ ఉన్నారు. ఎందరైతే అవస్థలు పడుతూ ఉన్నారో, ఎందరు ఈ సొంత వారైతే మరణమునకు అప్పగింపబడిన వారై ఉన్నారో, వారు ప్రభుత్వాలను ద్వేషిస్తూ ఉన్నారు. కడకు బహుశా వైద్య బృందాన్ని కూడా వారు ద్వేషించువారై ఉన్నారేమో అని మనం అనుకొనక తప్పదు. అలాగే 2వ వచనములో, దేవుడు నాకు చెవియొగ్గెనో కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదను. కాబట్టి దేవుడు ఒక్కసారి నా ప్రార్థన ఆలకించారు కాబట్టి నా జీవిత కాలమంతా నేను ఆయనకే ప్రార్థన చేస్తా, ఆయనకే మొరపెడతా. ఎందుకనగా 3వ వచనములో, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమునో నాకు కలిగెను, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. మరణం నన్ను ఆవడించింది. ఈవేళ మనం చూస్తూ ఉంటే పిల్లరా, అనేకులను కరోనా అనే ఈ భయంకరమైన కర్ణపిశాచి ఆవరిస్తూ ఉంది. కొందరిని మృంగివేస్తూ ఉంది, కొందరిని దేవుని కృపను బట్టి విడిచిపెట్టి వేస్తూ ఉంది, విడుదల చేస్తూ ఉంది. కాబట్టి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. సౌలు అను శత్రువు దావీదును చంపాలని ఆవరించి ఉన్నాడు. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. అప్పుడు నాకు శ్రమ, బాధ, వేదన, నిస్సహాయత కలిగెను. అంత మాత్రమే కాదు, నాకు దుఃఖము కలిగని వేళ కరోనా వార్డుల్లో చూస్తూ ఉంటే, ముఖ్యంగా కరోనా ఐసీయూల్లో చూస్తూ ఉంటే, కేకలు, పెడబొబ్బలు, ఇళ్ళరా అరుపులు, ఆర్పాట ధ్వనులు, అలాగుననే భయంకరమైన సహాయము కొరకైన కలవరింపులు, ఇవే
ఆ ఘోష ప్రతి ఐసీయూ సెంటర్లో నుండి, ప్రతి కరోనా సెంటర్లో నుండి మన వినబడుతూ ఉన్నప్పుడు మన హృదయం ద్రవించిపోతూ ఉంది. వర్షను నిత్యం ఆ అరుపుల మధ్య, ఆ ఘోష మధ్య, ఆ శ్రమ మధ్య, ఆ బాధ మధ్య వైద్యము చేస్తూ ఉన్న వైద్యులైన వారి యొక్క, నర్సులైన వారి యొక్క మనస్సులు బహుశా ఎంతగా బాధపడుతూ ఉన్నాయో, ఎంతగా వేసారిపోయి ఉన్నాయో, ఎంతగా భయముతో నింపబడి ఉన్నాయో మనము గ్రహిస్తే, పిల్లరా, మనం ఆ పరిమితిని, ఆ బాధను మనం వర్ణించలేం. అయినను వారు తమ విద్యుత్ ధర్మము నిర్వర్తించుచు వారు తమ వైద్య పరీక్షలు కొనసాగిస్తూ ఉన్నవారై ఉన్నారు. పిల్లరా, 4వ వచనములప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఎందరో ఈ కరోనా కాలములో దేవుని మొరపెడుతూ ఉన్నారు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా అని దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. అట్టి దేవుడు ఎవరనగా 5వ వచనం, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన మహాదేవుడు, మన దేవుడు, కరుణా వాత్సల్యములు గల దేవుడు. 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. పిల్లరా, ఈ యొక్క కీర్తనలో ఉన్న అంశములను మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం. కీర్తనకారులు తాను ఎందుకు దేవునిని ప్రేమిస్తూ ఉన్నారు, తాను ఎందుకు దేవునిని కీర్తిస్తూ ఉన్నారు, తాను ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారో ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మతి పెట్టి పాడుట తెలుసునా, కొంతమంది చేసే స్తుతి మతి లేని స్తుతి, అలాగే శృతి లేని స్తుతి. పిల్లరా, వారు చేసే స్తుతి నన్ను మన్నించండి, స్తుతి 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 అంటా ఉంటారు. కాబట్టి దేవుని కార్యములను ఎంచి లెక్కించి వాటిని మనం వివరించి దేవునికి జ్ఞాపకం ఉంచి మనం ప్రార్థించేవారమైతే అది ఏ మతిగల స్తుతి, అది ఏ మన స్థితిని మార్చే స్తుతి అని మనం కనుగొనవలసిన వారమై ఉన్నాం. నేనెందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను అనగా కీర్తనకారులు అంటారు, నా మొర ఆలకించాడు, నా మొర తట్టు దేవుడు దృష్టి సాధించాడు. పిల్లరా, తల్లిదండ్రులముగా మనం బిడ్డలైన వారు మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు మాడవాకరా, అస్తమానం ఏదో సొలు చెప్తా ఉంటాం అని ఎన్నిసార్లు విసుక్కున్నాం, ఎన్నిసార్లు విసుక్కుంటూ ఉంటాం. పిల్లరా, ఈలోగున మానవులమైన మనం విసుకువారమైతే, మన బిడల యొక్క విన్నపములే పలుకులే మనకు రిస్క్ అయితే, పాపులమైన మన ప్రార్థన దేవుడికి ఇంకా ఎంత విసుగు కలిగించాలి, అలాగే దేవుని చెవికి ఎంత రిస్క్ కలిగించాలి. కానీ దేవుడు అలాగూ చేయట్లేదు. కానీ ఆయన మన ప్రార్థన తట్టు దృష్టి సాధించి ఆయన మన యొక్క మనవులు చెవియొగ్గి ఆలకించి మనకు సహాయం చేయుటకు ఆయన అరుదించి ఆయన తన చెయ్యి చాపి మరలను పట్టుకొని ఆదరిస్తూ ఉన్న దేవుడై ఉన్నారని మనం అనుభవపూర్వకముగా గ్రహింపగలుగుచున్నాం. అందుచేత మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు యోహాన్ గారు అంటారు,
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మనము ఏది అడిగినా అది మనకు కలిగి ఉన్నవి అని మనము నమ్మినా అవి మనం పొందుకొనగలుగు వారమై ఉన్నాము అని యోహాను గారు తన పత్రిక ద్వారా రూఢిగా మనకు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడు ఎందుకు స్తుతికి పాత్రుడనగా ఆయన నా మొరాలకించి ఉన్నారు. రెండవది, ఆయన నన్ను రక్షించి ఉన్నారు. మూడవది, ఆయన నన్ను ఆత్మను లేక నా ఆత్మను ఆయన విమోచించిన వారై ఉన్నారు. పిల్లలు, దావీదు గారు అంటున్నారు, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను? ఆయన ఇలాగంటూ ఉన్నారు, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రెండవది, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, 14వ వచనం. మూడవది, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. కాబట్టి దేవుడు నాకు చేసిన ఉపకారమును బట్టి నేను ఆయన నామమును కీర్తించదను. అందరి సమక్షములో ఆయన నామమును కీర్తించదను, ఆయన నామమును ప్రస్తుతించదను, ఆయన నామమును నేను ఘనపరచదను. ఈ సందర్భంలో మనం ఒక చిన్న దృష్టాంతం గ్రహించిన వారమైతే, ఒక బేకరీ ఓనరు తన బేకరీలో తయారు చేసిన ఒక రొట్టెను, ఒక బన్నును ఒక పేదవానికి ఇచ్చినప్పుడు ఆ పేదవాడు ఆ రొట్టెను కృతజ్ఞతతో అందుకొని తనకు ఆ రొట్టె ఇచ్చిన ఆ రొట్టెల బేకరీ యజమానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ యజమాని అన్నారంట, బాబు నాకు కాదు కృతజ్ఞతలు చెల్లించాల్సింది, ఈ రొట్టె తయారు చేయుటకు నాకు పిండి ఇచ్చిన ఆ మిల్లర్ దగ్గరికి వెళ్ళి, ఆ మిల్లు యజమాని దగ్గరికి వెళ్ళి నువ్వు కృతజ్ఞత చెల్లించు. ఆయన నాకు పిండి ఇవ్వకపోతే నేను ఈ రొట్టె చేయలేను. సరే, కృతజ్ఞత గల ఈ పేదవాడు అర్చకుడు పాపం వెళ్ళి ఆ మిల్లు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు పిండి ఇచ్చావంట, ఆ రొట్టెల బేకరీ యజమాని నాకు రొట్టె కాల్చి ఇచ్చాడు, నీకు కృతజ్ఞతలంటే. ఆ మిల్లు యజమాని చెప్పాడంట, బాబు నాకు కాదు కృతజ్ఞత చెల్లించాల్సింది, నేను ఈ యొక్క గోధుమలు మరపట్టి ఇవ్వటానికి నాకు గోధుమలు పండించి ఇచ్చిన రైతు యొద్దకు వెళ్ళి నువ్వు కృతజ్ఞత చెల్లించు. ఈ పేదవాడు మరలా అక్కడి నుండి బయలుదేరి ఆ రైతు దగ్గరికి వెళ్ళి, బాబు రొట్టెల బేకరీ ఆయన నా కృతజ్ఞత మిల్లర్కి చెల్లించమన్నాడు, ఆ మిల్లర్ ఏమో ఆ కృతజ్ఞత రైతైన నీకు చెల్లించమంటున్నాడు. బాబు నీకు దండాలు, మంచి గోధుమ పిండి నీ యొక్క పంటతో, నీ కష్టముతో, నీ చెమటతో పండించి నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అన్నప్పుడు ఆ రైతు అంటూ ఉన్నాడంట, బాబు నాకు కాదు, ఈ పంట పండించిన, ఈ పంటకు అవసరమైన నీరు, వెలుతురు, గాలి, రసాయనాలు లేక ఎరువులు ఇచ్చి పంటకు కారకుడైన దేవునికి కృతజ్ఞత చెల్లించు. కాబట్టి
యాకోబు పత్రిక 1:17 ఈ కృతజ్ఞంతటికి ఒక మూల వాక్యం అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యమును తన మనస్సులో ముద్రించుకొని తలంచుకొని దేవుని ఎడల కృతజ్ఞతా భావము కలిగి జీవించవలసిన వారై ఉన్నారని ఈ సందర్భంలో మనం ఒక్కసారి గ్రహిద్దాం. యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైననో గమనాగమనములు వలన ఏ ఛాయైనను లేదు. కాబట్టి దేవుడు శ్రేష్టమైన ఈవులను, అందుకే దైవజనుల అమోఘమైన స్తుతి కృతజ్ఞత పాట మనకు రాసిన వారై ఉన్నారు. స్తుతియు మహిమయు ఘనతయు నీకే, క్షితికిన్ భువికిన్ కర్తవై వెలిసేవో దేవా. కాబట్టి పరసంబంధమైన ఈవులు జ్యోతిర్మయుడగు తండ్రి ఏ చంచలత్వమైననో లేక గమనాగమనముల వలన ఏ ఛాయైన లేక మనకు అనునిత్యం ధారాళముగా దయచేస్తూ ఉన్న దేవునికి మనం స్తుతి రుణపడిన వారము అయ్యున్నాము. పిల్లరా, ఈ యొక్క కీర్తనకారుడు లేక దావీదు మహారాజునకు మరణకరమైన విపత్తు సంభవించినప్పుడు, తన ప్రాణమే ముప్పులో ఉన్నప్పుడు తాను మొరపెట్టుట మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే మరి ఈ యొక్క సందర్భం బహుశా బైబిల్ వేదాంత నిపుణులైన వారు తెలియచేయునది ఏమనగా, ఈ సందర్భమే 1 సమూయేలు గ్రంథం 23 25, 26 వచనాలలో సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. మాయోను అరణ్యమందు దావీదు నివాసము చేసెను అన్నమాట సౌలు విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. దావీదు అరణ్యములో ఉన్నా కానీ, దావీదు ఒక మాయ ప్రదేశములో ఎవరికి కనబడకుండా ఉన్నా కానీ సౌలు తరుముతా వెళ్తున్నాడండి. 26వ వచనం. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవురనని త్వరపడుచుండెను. కానీ సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి. దావీదు తప్పించుకుంటున్నారు, సౌలు చుట్టుకుంటున్నాడు.
అలాగే పిల్లరా, ఈ కరోనా విపత్కాలంలో కూడా మనది కూడా ఇలాగే ఉంది. దీన్ని ఇంగ్లీష్ భాషలో ఏమంటారంటే ర్యాట్ రేస్, అనగా ఎలుక పిల్లి యొక్క తరుములాట. పిల్లి నోటికి చెక్కకూడదని ఎలుక పరిగెడుతుంటే, ఎలుకను పట్టుకోవాలని పిల్లి పరిగెడుతున్నట్టు ఉందండి ఈ ర్యాట్ రేస్. అలాగే పాపం చిన్నవాడైన దావీదు తన అభిమానులతో అరణ్యములో ఒక గుహలో లేక ఒక మాయోనను మాయ ప్రదేశములో ఉన్నప్పటికీ తాను ఎలాగైనా కైవశం చేసుకోవాలా, దావీదును చెరపట్టుకోవాలా, చంపేయాలా అని సౌలు వెంటాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ దావీదునకు ఇరువురు శత్రువులు కనబడుతూ ఉన్నారు. ఒకరు బహిరంగముగా సౌలు, రెండవదిగా అంతరంగముగా ఫిలిస్తీయులు. అలాగే మనకు కూడా ఇరువురు శత్రువులు. సౌలు కరోనా అనుకుంటే, కరోనాని బట్టి కలుగు మానసిక రుగ్మతలు, వేదనలు, బాధలు, ఆందోళనలు, భవిష్యత్తు గురించిన ఆ వేదనలు, నిస్సహాయత, ఇవన్నీ కూడా మనల్ని మానసికంగా కృంగదీసే ఒక క్రూరమైన క్షోభలు అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ సందర్భంలో దావీదు మాయోనులో దాగి ఉన్న సౌలు ఎమ్మడబడుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో టీవీలో ఒక వింత వార్త వింటూ ఉన్నాం. అదేమనగా, ఎవరి జోలికి వెళ్లకుండా ఇళ్లలో తమతో నిర్బంధించుకొని జీవిస్తూ ఉన్న వారికి కూడా కరోనా ఆవరిస్తుందంటండి. ఎలాగంటే, మాలిన్యం వెళ్ళే సూయర్ పైప్లో నుండి, ఒకవేళ అపార్ట్మెంట్లో సూయర్ పైపులు ఉన్నాయనుకోండి, ఆ యొక్క మురుగంతా వెళ్ళే మురుగు పైపులు, ఆ మురుగు పైపుల్లో కూడా కరోనా జ్వరబడుతూ ఉందని ఒక వింత వాదము వినబడుతూ ఉంది. ఇదేం కర్మో బాబు. కాబట్టి మరి బాత్రూమ్కి వెళ్ళి ఏం పెట్టుకోవాలో, మాస్క్ పెట్టుకోవాలో, శానిటైజర్ పెట్టుకోవాలో, ఆ యొక్క మురుగు తూముల్లో నుండి కరోనా రాకుండా మరి ఏం చేయాలో, ఈ మాయదారి రోగానికి పరిష్కారం ఏంటో మానవ మతికి అంతుపట్టని ఈ మాయదారి రోగం. అలాగే పిల్లరా, దావీదు గుహలో ఉన్న, అలాగే మనము కూడా గృహము అనే గుహలలో దాగి ఉన్న ఈ కరోనా అనే సౌలు వెంటాడుతూ ఉన్నాడండి. సౌలు ఒక్కడే కాదు, సౌలు వెనకాల బలగం. పిల్లరా, ఈవేళ కరోనాని బట్టి రకరకాల వేరియంట్లు ఒక బలగమైతే, ఆ వేరియంట్లు బట్టి కలుగు పరిణామములు ఎంత భయంకరం. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, బాబోయ్. బహుశా ఈ లోకములో ఉన్న క్రిములన్నీ, ఈ లోకములో ఉన్న బూజులన్నీ, ఈ లోకములో ఉన్న వైరస్ అంతా మన మీద పడి మనల్ని తాండవిస్తూ ఉందా, మనల్ని చెరపడుతూ ఉందా, మన మీద దాడి చేస్తూ ఉందా, మన మీద కక్ష సాధిస్తూ ఉందా అనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, నేను సైన్స్ స్టూడెంట్ కాదు, కానీ ఒకవైపు ఏమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇంకోవైపు ఏమో వైరల్ ఇన్ఫెక్షన్, ఇంకోవైపు ఏమో ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకొక వైపు ఏమో ఫైనాన్షియల్ ఇన్ఫెక్షన్, ఇంకొక వైపు ఏమో ఫియర్ ఇన్ఫెక్షన్. ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లండి పిల్లరా. ఈ యొక్క రోగములన్నీ సిబ్బంది వలె మీద పడి మనల్ని ఇబ్బంది పెట్టి తబ్బిబ్బు చేస్తూ ఉన్న మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదు వలె దేవుని మీద గురి పెట్టి, దేవా నీవే నా సహాయం, నీవే నా కీడం, నీవే నా ఆశ్రయం, నీవే
విపత్కాలంలో ఆపత్కాలంలో నమ్ముకొన తగిన నా కోట, నా దుర్గము, నా సేద అని మనం ప్రార్థింపబుద్ధులమై ఉంటూ ఉన్నాం. ఇలాగున ఈ విపత్తులన్నిటి నుండి సులువుగా దేవుడు తన భక్తుని తప్పించుట, తన అభిషక్తుని తప్పించుట మనం ఈ కీర్తన ద్వారా కనుగొనగలుగుచున్నాం. కాబట్టి ఒక ప్రక్క దేవుని కృపలను దావీదు జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఒక ప్రక్క తన యొక్క విపత్తులను దావీదు జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఒక ప్రక్క తన విడుదలను, తన విముక్తిని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని తాను ప్రస్తుతిస్తూ, కీర్తిస్తూ, గానము చేస్తూ, ఆరాధిస్తూ అంటూ ఉన్నారు. ఏమని అనగా, నేను రక్షణను పాత్రను ఎత్తుకొని ఆయన నామమున నేను ప్రార్థన చేయుదును. పిల్లరా, బహుశా దావీదు గారికి రక్షణను పాత్ర బహిరంగమునకు కనబడలేదేమో, కానీ మనకు ఈ రక్షణ పాత్రను యేసు ప్రభు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆ పాత్రయే ప్రభు సంస్కార క్రొత్త నిబంధన రక్తమను పాత్ర. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనములో ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, అనేకుల పాప పరిహారము నిమిత్తం చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువు తెలియచేసిన వారై ఉన్నారు. కాబట్టి దావీదు గారు అంటారు, దేవా నా ప్రాణం విడిపింపుమని, నేను నిన్ను కోరగా వెంటనే నా ప్రాణం విడిపించావు, అందుచేత నేను నీకు సాక్షిగా జీవిస్తాను, నేను ఎల్లప్పుడూ నీకు ప్రార్థన చేస్తాను, నీ రక్షణను పాత్రను ఎత్తుకొని నీ నామమున ప్రార్థిస్తాను. అలాగుననే నేను నా మొక్కుబడులు చెల్లించుకుంటాను. నేను మందిరములోనికి వెళ్ళి, యెరూషలేములోనికి వెళ్ళి నీ మహిమ ప్రభావములను నేను ప్రజలెదుట వివరిస్తాను. ఇదండి దావీదు గారి యొక్క నిజభక్తి, సంపూర్ణ భక్తి, శాశ్వతమైన భక్తి అని మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగున్న పిల్లరా, 116వ కీర్తనలో ఉన్న రీతిగా దావీదు వలె మనం ప్రార్థిస్తూ ఉన్నామా? దావీదు వలె దేవుని మీద గురి కలిగి ఉన్నామా? దావీదు వలె దేవుని సహాయమును మనం ఆర్జిస్తూ ఉన్నామా? దావీదు వలె దేవుడు సహాయము చేయు సమర్థుడని మనం విశ్వసిస్తూ ఉన్నామా? దావీదు వలె దేవుని సమయము కొరకు మనం నిరీక్షిస్తూ ఉన్నామా? దావీదుకు వలె రక్షణ పాత్రను ఎత్తుకొని మనం ప్రార్థిస్తూ ఉన్నామా? దావీదుకు వలె మనం మొక్కుబడులు దేవునికి చెల్లిస్తూ ఉన్నామా? దావీదు వలె ఆయన దేవాలయానికి వెళ్ళి ఆయన నామమును అనేకులకు సాక్ష్యము చెప్పుట ద్వారా అనేకుల విశ్వాసమును కూడా దృఢపరచుటకు, బలపరచుటకు మనము సంకల్పించుకున్నామా అని ఒక్కసారి పరిశీలన చేసుకొని పిల్లరా, క్షుణ్ణముగా పరికించి క్రమక్రమముగా ఈ 116వ కీర్తనలోని ప్రతి పదభావమును మనం గ్రహించుకొని దాన్ని అనుసరించి జీవించి ఈ భయంకర కలవర కాలములో, ఈ భయంకర కల్లోల కాలములో, ఈ భయంకరమైన విపత్కరమైన సమయములో నిశ్చింతగా, నిబ్బరముతో, నిరీక్షణతో, విశ్వాసముతో, మనోస్థైర్యముతో ముందుకు సాగి వెళ్ళగల ధన్యత, దీవెన మన దివ్య దేవుడు మనందరికీ సమృద్ధిగా
ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఆ ప్రభావ శక్తి సంపన్నుడా, దావీదు ఒగ్గులో అనగా ముడతలో బాధలో చెవియొగ్గిన దేవా, మొర విన్న దేవా, మొర ఆలకించిన దేవా మీకు స్తోత్రములు. మొర ఆలకించి దేవా దావీదు పట్ల మొగ్గు చూపించి అరుదించి దావీదు శత్రువుల విషయంలో బగ్గుమని దావీదు శత్రువులను బొగ్గి చేసిన ఓ మహోన్నతుడా మీకు స్తోత్రములు. అలాగున మా ప్రార్థనయు అంగీకరించి మా పక్షముగా కార్యము జరిగించుటకు వేతించి మా పక్షముగా మీరే పోరాడి మా పక్షముగా మీరే యుద్ధము చేసి దేవా మాకున్న ప్రతి భయమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను, ప్రతి చింతను, ప్రతి క్షోభను, ప్రతి ఆందోళన, ప్రతి విచారమును తొలగించి వేసి మనోస్థైర్యముతో మేము యోధుల వలె, దావీదు వంటి సూర్యుల వలె విశ్వాసములో మేము ముందుకు సాగి వెళ్ళగల ధన్యత దీవెన ఈ వాక్యము ద్వారా మరియు వాక్య ధ్యానము ద్వారా దినదినం నూతన లక్షణములు మాకు దయచేస్తూ మమ్మల్ని నడిపించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసమును సమృద్ధిగా మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. మరణత.